నిహారికపై నిప్పులు చెరిగారట లావణ్య త్రిపాఠి. నిహారిక ప్రస్తుతం తన ఇంట్లోనే ఉంటోంది. మరి తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసేసుకుంది. ప్రస్తుతం తన సినిమాలు, ప్రొడక్షన్ హౌస్‌లు, అలాగే షార్ట్ ఫిల్మ్స్ అంటూ సిద్ధమవుతోంది. ఇలాంటి టైంలో నిహారిక చేస్తున్నటువంటి విషయాల పట్ల ఇప్పుడు లావణ్య త్రిపాఠి తన లైఫ్‌కి సంబంధించి ఒక గైడెన్స్ ఇవ్వబోతోందట. అందుకే నిహారిక చేస్తున్నటువంటి విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాలని, నిహారిక ఏం చేసినా సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కానీ, లైఫ్ లాంగ్ కూడా తన వెంట ఉండలేరు. కాపోతే తను కూడా నిర్ణయాలు తీసుకోటప్పుడు కానీ, ఒక నిర్ణయానికి కమిట్మెంట్‌గా ఉండాలన్నప్పుడు కానీ, మనం తగ్గిపోవడంలో తప్పేం లేదు అంటోంది లావణ్య త్రిపాఠి. నిహారికని చిన్నప్పటి నుంచి ఎక్కువ గారాబంతో పెంచడమే ఈరోజు తన మంకుపట్టుకి సిద్ధమవుతోంది. ఇలాంటి టైంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తోందంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కాస్త నిహారిక తన లైఫ్ గురించి ఆలోచించాలి. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది అంటూ లావణ్య త్రిపాఠి చెప్తోంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి మరి తనకి సంబంధించిన విషయంలో తన ఆడబిడ్డ జీవితాన్ని మంచిగా చూడాలని కోరుకుంటోంది అంటూ కామెంట్లు కూడా వినిపిస్తోంది. మరి నిజమే గదా! వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబంలో బాధ్యతను చూసుకోవాల్సింది ఆమె మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకే నిహారిక విషయంలో ప్రతీదీ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందట. సో, సంతోషంగా ఉన్నప్పుడు, పార్టీలప్పుడు ఓకే. కానీ పర్సనల్ లైఫ్ మీద కొంచెమైనా కమిట్మెంట్ అనేది ఉండాలని, ఫ్యూచర్ గురించి ఆలోచించలేకుండా, ఇప్పుడు గురించి ఆలోచించి ఎంజాయ్ చేయడం ఎంతకాలం అంటూ నిహారిక మీద గట్టిగానే కోప్పడిందట.